ఓడోడు అంటాడు పీకుడుగాడు, నేను తోపు నేను తోపు నేను తోపు. రాయి లిస్ట్ నీ ముఖానికి, ఏం బీకినావు, ఎట్లా తోపు నువ్వు? పేపర్ పెన్నుది నీ బతుకుల రాయి, ఏం బీకినావు, ఎందుకు తోపు నువ్వు? రాయి నీ ముఖానికి, నీ బతుకుల 5 పాయింట్లు రావు, నువ్వు ఎట్లా తోపు అవుతావు నువ్వు? నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కడు తోపు. ఏం పడగొట్టినావు అని తోపు. ఫ్యామిలీలో ఏం చేసినావు, వంశానికి ఏం చేసినావు, ఊరికి ఏం చేసినావు, హాస్పిటల్లో ఏం హెల్ప్ చేసినావు? ఒక పిల్ల స్టోరీ చెప్పిండు చాగంటి గారు, నాకు భలే అనిపించింది. ఏం స్టోరీ చెప్పిండు తెలుసా? ఒక చిన్న అమ్మాయి వచ్చిందట చాగంటి గారి దగ్గరికి, వచ్చి కాళ్ళు మొక్కిందట. మీ వల్ల నేను ఇన్స్పైర్ అయినా సార్ అన్నదట. ఏం ఇన్స్పైర్ అయినావు తల్లి అంటే ఏం చెప్పిందట తెలుసా ఆ పిల్ల? సార్ నేను జాబ్ చేస్తున్నా, కానీ ఖాళీ సమయాలల్లో సర్వీస్ చేస్తున్నా సార్ అన్నదంట. సర్వీస్ ఎట్లా చేస్తున్నావు తల్లి నువ్వు అని అడిగితే ఏం చెప్పింది తెలుసా? గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది సార్, అక్కడ చదువుకోనోళ్ళు చాలామంది వస్తారు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి పోగానే ఫామ్ రాయమని అక్కడ ఇస్తారు. ఎవరికి రాయరాదు, రాసే హెల్ప్ దొరకదు. నేను కూర్చొని ప్రతి ఒక్కరికి ఎవరెవరికి చదువు రాదో వాళ్ళకి తీసుకొని ఫామ్స్ రాసి ఎక్కడికి పోవాలో చూపించి ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి, ఎట్లా హెల్ప్ తీసుకోవాలి, డే లాంగ్ సర్వీస్ చేస్తుందట పిల్ల. ఆ పిల్లకున్న బుద్ధి మనకెందుకు లేదు? ఆ పిల్లకున్న కనీసం ఇంగిత జ్ఞానం మన జీవితాలలో కొంచెమన్నా ఎందుకు లేదు? మనిషి 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 అని గ్రేట్గా ఫీల్ అవుతాడు. ఏం పడగొట్టినావు అని తోపు అవుతున్నావు, నాకు అర్థం కాదు. ఆఫ్టర్ ఆల్ పెళ్ళాం పిల్లలను పోషించుకున్నావు, తోపు ఎట్లయితావు నువ్వు? పెళ్ళాం పిల్లలను పోషించుడు బాధ్యత, పెళ్ళాం పిల్లలను పోషించుకున్నాడు బాధ్యత, ఉద్యోగం తెచ్చుకున్నాడు బాధ్యత, నీ బతుకును లీడ్ చేసుకున్నాడు బాధ్యత. వేరోళ్ళకేమన్నా చేసుడు సేవ, సర్వీస్. ఆ సర్వీస్ మనం చేయాలి. నారాయణఖేడోళ్ళు ఈ పాయింట్ని పట్టుకోండి వాళ్ళు ఖచ్చితంగా. ఇంట్లో 20 మంది ఖతర్నాక్ అయినా చాలు, 100 మంది ఖతర్నాక్ అయినా చాలు. సర్వీస్ 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 ఓరియంటేషన్లా